హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఒక మంచి అనపగింజల పలావ్ తయారు చేసే విధానం చూపిస్తున్నానండి. వీడియోలో దానికి కావాలి మసాలా రుబ్బుకోవడానికి కోసం పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, చెక్క, లవంగం, అల్లం, టమోటో ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముందుగా వేసుకోండి. బాగా మెదుగుతున్నప్పుడు అవన్నీ వేసేసుకొని మొత్తం టమాటో, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వచ్చేలాగా రుబ్బుకోవాలి. బాగా పేస్ట్ అయ్యేలాగా ఇలా రుబ్బుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి 4 టీ స్పూన్లు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. వేసుకొని 2 పలావాకులు, చెక్క 1, జావిత్రి పువ్వు, లవంగాలు 4, మరాఠీ మొగ్గ 2 ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజు చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఆనప గింజలు 1 కప్పు వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇందాక రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని మసాలాను కూడాను పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అంతా పైనకి తేలాలన్నమాట. అంతవరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం వేస్తున్నాను. మీ దగ్గర వేరే ఏమన్నా మెజర్మెంట్ కప్ ఉంటే దాంతో కానీ వేసుకోవచ్చు. బాగా కడిగి ఇందులో వేసుకోవాలి. నానబెట్టుకున్నా పర్వాలేదు. బియ్యం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా 2 విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కుక్కర్ మూత తీయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అనపగింజల పలావు రెడీ అయినట్లే. మీరు కావాలనుకుంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట తయారు చేసుకునే విధానం కూడాను. డిన్నర్కి కానీ, లంచ్కి కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుందండి అనపగింజల పలావు. కొబ్బరి చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.